కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేల్చినటువంటి ఈ పంచ్ ఏదైతే ఉంటుందో, ఈ ఒకే ఒక పంచ్, జస్ట్ 5 సెకండ్స్ అంతే. ఈ 5 సెకండ్స్ పంచ్ అటు ప్రభుత్వంలో ముఖ్యులను, అటు జనసేన పార్టీలో ఉన్న వాళ్ళను, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళను, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను అండ్ సోషల్ మీడియాను వరుస పెట్టి క్యూ లైన్లోకి నిలబెట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా కౌంటర్ వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా విమర్శించాలి, దీనికి అసలు సరితూగే పంచ్ ఏంటి, దిక్కుదలేక, లాక్కోలేక, పీక్కోలేక అసలు నానా కష్టాలు. లోకేష్ గారేమో ఉప ముఖ్యమంత్రిని కించపరిచారు, 11 సీట్లకు పరిమితమైన కూడా ఇంకా అహంకారపూరితమైనటువంటి మాటలేంటి, జగన్ పెద్ద అహంకారి అని చెప్పి లోకేష్ గారు. నాదేండ్ల మనోహర్ గారేమో బయటకు వచ్చి మళ్ళీ ఆయన మీడియా సమావేశం, మేము నిన్ను అంటాం, నువ్వు కత్తికి ఎక్కువ గొడ్డలకి తక్కువ అని, మీ బాబాయ్ హత్య గుర్తులేదేమో మరి అటువంటివి ఆయన. ఇక సోషల్ మీడియా జగన్ గారి వ్యాఖ్యలను ఏం చేయాలో, ఎట్లా చేయాలో తెలియక, ఇంకా దాన్ని ఎట్లా కౌంటర్ చేయాలో తెలియక అబ్బా జుట్టు బిక్కుంటున్నారు అనుకోండి ఇటువైపు. ఇంకా రకరకాలుగా 11 సీట్లకు పరిమితమైన G- అంటే ఇంకా అట్లా మాట్లాడతారు కదా, ఆ బలుపు దక్కలేదు అని చెప్పి జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఈ విధంగా అంటుంటే, ఇటు వైసీపీ వాళ్ళేమో అసలు ఇందులో బలుపేముంది, నిజమే కదా ఆయన చెప్పింది, 2 చోట్ల పోటీ చేసి ఒక చోట కూడా గెలవని వ్యక్తే, నేను ఇది మీతో యుద్ధం చేస్తా, మీ కథ తేలుస్తా, మట్టిలో పూడ్చేస్తా, గొంతు మీ కాళ్ళ మీద పెట్టి తొక్కుతా, మీరెంతరా, మీ బతుకులెంతరా, నా కూడా కలర్ అది ఇదని ఎంత పెద్ద డైలాగులు చెబితే అప్పుడు మరి దాన్నేం బలుపంటారు. ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లు ఇప్పటివరకు చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరికీ రాలే. మరి అన్ని సీట్లు తెచ్చుకునే వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళ పాయింట్ ఏంటి? అవును, జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను మీరు ఖండించాలంటే, జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు తప్పు అంటే ఏది ఎవరు వచ్చి ధైర్యంగా వచ్చి జనసేన వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, మేము ఒంటరిగా పోటీ చేసి మా అధ్యక్షుడు ఖచ్చితంగా 2 చోట్ల పోటీ చేస్తే ఒక చోటన్నా గెలుస్తాడని చెప్పి ఒక దగ్గర మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు, ఒకవేళ పోటీ చేస్తే 2 చోట్ల పోటీ చేసినా ఒకసారి గెలుస్తారని చెప్పే ధైర్యం లేదు అని చెప్పి ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు, నెటిజన్లు అయితే అటువైపు వాళ్ళకి కౌంటర్ ఇస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటైతే ఫ్యాక్టు, ఎప్పుడు మీడియా సమావేశం పెట్టినా ఆయన మాట్లాడే మీడియా సమావేశానికి కౌంటర్ ఇవ్వలేక ఇటువైపు తనను వ్యతిరేకించే వాళ్ళ గ్రూప్ అంతా సంబంధం లేనివి, జీ బలుపు, ఆ బలుపు, ఈ బలుపు, గొడ్డలి, కత్తి, కోడి కత్తి, ఇవన్నీ ఇక మళ్ళీ అదే పాడిందే పాడరా, పాచిపల్ల సోన్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది కదా సామెతలాగా. సో అట్లా అందరూ వరుస పెడితేనే ఇంకా ఒక్కసారి వచ్చారు అంటే జగన్ గారు అందరూ కీ లైన్లోకి వచ్చేస్తారు, రండి రండి రండి, ఆ మినిస్టర్ వచ్చారు, ఈ మినిస్టర్ వచ్చారు, ఈ నాయకుడు వచ్చాడు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఇంకా కీ లైన్లో నిలబడే ఇంకెవరు రావాలమ్మా, రావాలి, జగన్కి కౌంటర్ ఇవ్వాలి, రావాలి. ఇట్లా ఉంటుంది లెక్క. పోనీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంత మాట అన్నారు అనుకుందాం, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ అని. అంటే ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే అదే ఎక్కువ అన్నది ఆయన ఫీల్ కావచ్చు. ఇప్పుడు జనసేన వాళ్ళు ఏమైనా కనుక, లేదు మాకు బలం ఉంది, ఎమ్మెల్యే కంటే పెద్ద స్థాయి మాది, మేము ఒంటరిగా పోటీ చేసి జగన్ నీకు అదేందో చూస్తామని చెప్పి అనగలుగుతారు? అవకాశం లేదు కదా. మరి అందుకని చెప్పి జగన్ ఏదో ఒక రూపంలో తిట్టడం కోసం సంబంధం ఉన్నవి, సంబంధం లేనివి వాటిని తిట్టి కౌంటర్లు అనుకొని రకరకాలుగా మొత్తం మీద అయితే తనకలా ఆడిపోతున్నారు, తలకిందులు అవుతూ ఉన్నారు. ఆ ఒక్క స్టేట్మెంట్ చుట్టూ ఈరోజు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయం తిరుగుతూనే ఉంది. ఆ ఒక్క పంచు చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పొద్దునుంచి తిరుగుతూనే ఉన్నాయి, పొద్దున్నుంచి. మరి పనిచేయించుకున్నటువంటి జనసేన అధ్యక్షుల వారు నెక్స్ట్ మరి ఆయన పనిచేసే టైం ఎప్పుడు వస్తుందో, లేకుంటే ఆయన దీని చుట్టూ ఆయన డైలాగులు ఏందో చూడాలి మరి.